నమస్తే, వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. శ్రావణ మాసంలో ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకుంటే మంచిది అని కొంతమంది అడుగుతున్నారు. అసలు ఇంటి శుభ్రం అనేది సాధ్యమైనంత వరకు ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఆ ఇంట్లో మనుషులు కూడా ఆరోగ్యవంతంగాను ఆహ్లాదకరంగాను మనసు ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి ప్రత్యేకంగా శ్రావణ మాసమే ఎందుకు చెప్తున్నారు అనుకుంటే, ఇక్కడ శ్రావణ మాసం అంతా కూడా మనం లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఎక్కడ అశుభ్రంగా ఉంటుందో అంటే పరిశుభ్రంగా ఉండదో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని మనకి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఏ సమయాల్లో మనం చేసుకోవచ్చు అనుకుంటే, శ్రావణ మాసం ముందరే కూడా మనం ఈ అక్కర్లేని ఈ విరిగిపోయినవి ప్లాస్టిక్వి కుర్చీలు, ఇనుప సామాలు, ఈ చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ ఏముంటాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శ్రావణ మాసమనే కాదు ఎప్పటికప్పుడు అలాంటివన్నీ కూడా తీసేస్తూ ఉండాలి. ఇలా విరిగిపోయినవి పగిలిపోయినవి ఇంట్లో ఉంచుకోవడం వల్ల దరిద్రమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. మరి శ్రావణ మాసంలో మొదట మాకు కుదరలేదండి, మేము ఉద్యోగాలకి వాటికి వెళ్తూ ఉంటాం కాబట్టి శ్రావణ మాసం మొదలైపోయినా కూడా చేసుకోవచ్చా? శుభ్రంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ శని ఆదివారాలు లేకపోతే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మంగళవారం శుక్రవారాలు కాకుండా పూజలు దులపడం, మిగతా ఎప్పుడైనా కూడా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు వెంట్రుకలు తిరుగుతూ ఉండడం, లేకపోతే ఏవో ఒకటి చెత్త చెదారాలు, గాలి ధూళి ఇలాంటివి ఏమైనా తిరుగుతూ ఉన్నప్పుడు అంటే గాలికి ఏమైనా వచ్చే మట్టి ఇలాంటివి ఉండడం వల్ల ఇల్లు మనకి శుభ్రంగా ఉండదు. దానివల్ల కొంచెం మనకి మనసు ప్రశాంతంగా ఉండదు, ఏవో చికాకుగా ఉంటుంది. కాబట్టి ఆ ఇంటికి లక్ష్మి అనుగ్రహం కలగదు అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ మనకి శ్రావణ మాసంలో మేము మరి ఇలా నాన్ వెజ్ అవి తింటామండి, మరి ఎట్లా? తినేవాళ్ళకి ఎట్లా అంటే ఈ పూజలు చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు ఎవరి ఆహార పద్ధతులు వాళ్ళవి. పొద్దున దీపారాధన చేసిన తర్వాత మీరు ఏవైతే ఆహారం సంబంధించిన అలవాట్లు ఉన్నాయో వాటిని చేసుకోవచ్చు. కానీ మళ్ళీ మన్నాడు సాయంకాలం అంటే ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున్న తినక ముందర తలారా స్నానం దీపం పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిన్న తర్వాత ఇంకా సాయంకాలం దీపారాధన చేయకూడదు. ఇంకా మళ్ళీ మన్నాడు పొద్దున్నేనే దీపారాధన చెయ్యాలి. అదే పద్ధతి కూడా. అలాగే మరి ఈ యొక్క నోములు వ్రతాలప్పుడు అంటే నోములు వ్రతాలప్పుడు కూడా సాత్విక ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసుకోవాలంటే నిత్యకృత్యంలో సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేయాలి. అందులో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే మాత్రం తీపి పదార్థాలు నివేదన ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఏవైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళు తినేటప్పుడు మాత్రం పూజకు ముందర అంటే తినక ముందర పూజ చేసుకొని తర్వాత వాళ్ళ అలవాటు ప్రకారం చేసుకోవాలి. ఆ మన్నాడు ఏదైతే మళ్ళీ తిన్న తర్వాత దీపారాధన చేయాలనుకుంటున్నారో అప్పుడు కాస్త తలారా స్నానం చేసి చేసుకోవాలి. మరే ఈ శ్రావణ మాసంలోనే ఇప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఏమంటే మరి మాకు ఇబ్బందులు ఉంటూ ఉంటే అప్పుడు మరి ఎట్లా అనుకుంటే, ఆ ఇబ్బంది ఉన్న సమయాలలో దీపారాధన అనేది విడిగా కూర్చుంటే మాత్రం చెయ్యొచ్చు, తప్పులేదు. కానీ ఎవరైతే ఇబ్బంది వచ్చిన స్త్రీ యొక్క వండిన భోజనాన్ని కూడా స్వీకరించి వాళ్ళు దీపారాధన చేస్తున్నారో వాళ్ళు మగవాళ్ళైతే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఎవరిని ముట్టుకోకుండా వీళ్ళు ఈ ఇబ్బంది వచ్చిన ఆడవాళ్ళు తాకనవి ఏవైనా వస్త్రం ఉంటే ఉతికిన వస్త్రం అది తీసుకొని దీపారాధన చేయాలి తప్ప వాళ్ళని తాకి మాత్రం చేస్తే మాత్రం ఆ దీపారాధన పనికిరాదు, అలా కూడా చేయకూడదు. కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రత్యేకమైన ఇలాంటి మాసాల్లో కానీ వ్రతాల్లో కానీ వచ్చినప్పుడు దానికి తగ్గ నియమాలు పాటించి మాత్రమే దీపారాధనలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకోవాలి. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.